Hi everyone, welcome to Smart Semester's Java playlist. In the previous video, we have gone through the if statement. In this video, we will go through the if else and if else ladder. Here is a small program that illustrates how if statement works. Control of execution enters main method and it initializes 20 to the variable a. Since 20 is not less than 0, this condition becomes false. When this condition becomes false, this for if loop will not get executed. Then the control comes to here. Here we have no statements and then this main method will get terminated. Automatically our program will get ended. Output lo mari em చూపిస్తుంది? In the output if we see, output will be blank. ఒక నాన్ డెవలపర్ ఇప్పుడు ఈ కేసులో ఏమనుకుంటాడు అంటే ఈ ప్రోగ్రామ్ కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ అవ్వలేదు అని అనుకుంటాడు. ఎందుకు అనుకుంటాడు అంటే బికాజ్ హి ఈస్ నాట్ సీయింగ్ ఎనీథింగ్ ఆన్ ద కన్సోల్. system.out.println it is negative number will get executed only when if this condition is true. Since in this case this condition is false, this if block will not get executed. Then the control comes out of this if block and our program got ended. There are no statements after the curly brace, so output will be empty. అందుకు నాన్ ప్రోగ్రామర్ ఏమనుకుంటాడు అండ్ ఆల్మోస్ట్ బిగినర్స్ ఆల్సో దే థింక్ దట్ అవర్ ప్రోగ్రామ్ డిడెంట్ గెట్ ఎగ్జిక్యూటెడ్ ప్రాపర్లీ. కానీ వాళ్ళకు ఈ ఫ్లో తెలియదన్నమాట. ఇప్పుడు వాళ్ళకు కూడా ఎటువంటి అంబిగ్విటీ లేకుండా ఉండడానికి మనకు ఇఫ్ ఎల్స్ అనే స్టేట్మెంట్ ఉపయోగపడుతుంది. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఏంటి అంటే ఇందులో కూడా ఇఫ్ బ్లాక్ అనేది ఉంటుంది. బట్ వెన్ ఇఫ్ బ్లాక్ వోంట్ గెట్ ఎగ్జిక్యూటెడ్, what should be the statements that should get executed will be placed in the else block. For example, in this case, if a is less than 0, ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ చేయమని చెప్తున్నాం. లెట్ సపోజ్ a is not less than 0, so this condition becomes false. This block won't get executed. ఇలా ఎగ్జిక్యూట్ కానప్పుడు ఈ ఇఫ్ బ్లాక్ అనేది ఏ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలో వాటిని మనం ఎల్స్ బ్లాక్లో రాస్తాం. సో ఎప్పుడైతే ఈ కండిషన్ ట్రూ అవుతుందో ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అప్పుడు ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇఫ్ దిస్ కండిషన్ బికమ్స్ ఫాల్స్, దెన్ కంట్రోల్ డైరెక్ట్లీ గోస్ టు ది ఎల్స్ బ్లాక్. ఎల్స్ బ్లాక్లో మనం ఏమైతే స్టేట్మెంట్స్ ప్లేస్ చేస్తామో అవి ప్రింట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ కేస్ ఇక్కడ మనము నెగటివ్ నెంబర్ అని ప్రింట్ చేస్తున్నాం. ఇఫ్ ఏ ఈజ్ లెస్ దాన్ 0, ఒకవేళ ఏ వాల్యూ గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడు ఇది ఫాల్స్ అవుతుంది. అప్పుడు ఎల్స్ బ్లాక్లోకి కంట్రోల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ వచ్చి ఇక్కడ ప్రింట్ చేస్తుంది ఏ ఈజ్ పాజిటివ్ నెంబర్ అని. ఎప్పుడైతే ఈ ఫంక్షన్ ఇక్కడ రాసిన కండిషన్ ఫెయిల్ అవుతుందో ఎల్స్ బ్లాక్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్. ఇప్పుడు మీరు ఏ వాల్యూ ఏదైనా ఇవ్వండి, ఎయిదర్ ఇట్ క్యాన్ బి నెగిటివ్, ఎయిదర్ ఇట్ క్యాన్ బి 0, ఎయిదర్ ఇట్ క్యాన్ బి పాజిటివ్. For sure, on the output console, the developer will see either this statement or this statement. Now he will think, okay, my program is getting executed. ఈ విధంగా ఎప్పుడైతే మీకు ఎల్స్ ఇఫ్ బ్లాక్లో ప్లేస్ చేసిన కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఏ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని అనుకుంటున్నారో వాటిని మనం ఎల్స్ బ్లాక్లో రాస్తాం. దిస్ ఈజ్ ద ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఎల్స్ ladder అన్నమాట. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు టెస్ట్ 3 కండిషన్స్, హియర్ we are comparing only one condition. ఇఫ్ a is less than 0, ఒక కండిషన్ మాత్రమే టెస్ట్ చేస్తున్నాం. నౌ ఇఫ్ యూ వాంట్ టు టెస్ట్ 3 కండిషన్స్, ఇఫ్ a is less than 0, if a double equals to 0, if a greater than 0. ఏ లెస్ దాన్ 0 అయితే మీకు ఇట్ ఈజ్ ఏ నెగిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ నెంబర్ అని ప్రింట్ అవ్వాలి. ఇఫ్ ఏ డబల్ ఈక్వల్స్ టు 0, వీ హ్యావ్ టు ప్రింట్ ఏ వాల్యూ ఈజ్ 0. అండ్ ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 0, వీ హ్యావ్ టు ప్రింట్ ఏ ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్. ఈ విధంగా మనకు మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఇఫ్ ఎల్స్ మోర్ దాన్ 1 కండిషన్ వీ వాంట్ టు చెక్ అన్నప్పుడు మనము ఇఫ్ ఎల్స్ ladder
స్టేట్మెంట్ని ఉపయోగిస్తాం. ఇక్కడ ఏ విధంగా రాస్తాము అంటే దీని యొక్క సింటాక్స్ ఈ విధంగా ఉంటుంది. ఇఫ్ కండిషన్ 1 ప్లేస్ చేస్తామన్నమాట. ఇక్కడ ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు ఏం ఎగ్జిక్యూట్ అవ్వాలో రాస్తాం. సపోజ్ దిస్ కండిషన్ ఫెయిల్డ్ మీన్స్ ఇట్ రిటర్నింగ్ ఫాల్స్. ఇక్కడ మనము ఎల్స్ ఇఫ్ ఇక్కడ సెకండ్ కండిషన్ రాస్తాం. సో ఈ కండిషన్ ఫెయిల్ అయింది. కంట్రోల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ విల్ గోస్ టు ది ఎల్స్ ఇఫ్. ఈ కండిషన్ని చెక్ చేస్తుంది. ఇఫ్ దిస్ కండిషన్ ఈస్ ట్రూ, ఈ ఎల్స్ ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ దిస్ కండిషన్ ఈజ్ ఆల్సో రిటర్నింగ్ ఫాల్స్, దీని తర్వాత ప్లేస్ చేసిన ఎల్స్ ఇఫ్ బ్లాక్లోకి వెళ్తుంది. కంట్రోల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. దిస్ ఈస్ కండిషన్ 3. ఇప్పుడు ఈ కండిషన్ కూడా ఫాల్స్ అయింది. ఇలా ఎన్ని కండిషన్స్ అయినా ప్లేస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అందుకే దీన్ని ఇఫ్ ఎల్స్ ల్యాడర్ అని అంటారు. ఏ కండిషను సాటిస్ఫై అవ్వనప్పుడు బై డిఫాల్ట్గా ఎల్స్ బ్లాక్లో ప్లేస్ చేసిన స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇఫ్ ఎల్స్ అండ్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ ల్యాడర్. సో సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ వచ్చేసి ఏదైనా సింగిల్ కండిషన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి లేదా వ్యాలిడేట్ చేయడానికి ఉపయోగిస్తాం. ఇఫ్ ఎల్స్ వచ్చేసి ఎప్పుడైతే ఇఫ్ స్టేట్మెంట్ కండిషన్ ఫెయిల్ అవుతుందో దాని తర్వాత మనం ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్న స్టేట్మెంట్స్ని ఎల్స్ బ్లాక్లో పెడతాం. ఇఫ్ వీ వాంట్ టు టెస్ట్ మోర్ దాన్ వన్ కండిషన్ వీ విల్ యూస్ ఇఫ్ ఎల్స్ ల్యాడర్. ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వనప్పుడు బై డిఫాల్ట్గా ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. Let's see a small program that illustrates the use of if else and else if ladder statements in Java. So this is the small program that illustrates if else statement అన్నమాట. ఇక్కడ మనం 12 అనేది ఏ వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాము. 12 less than 0 ఫాల్స్. ఈ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇఫ్ బ్లాక్ తర్వాత ప్లేస్ చేసిన ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇట్ ఈజ్ నాట్ ఏ నెగిటివ్ నెంబర్ అనే స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్. సో హియర్ ఆన్ ద కన్సోల్ యూ క్యాన్ సీ నాట్ ఏ నెగిటివ్ నెంబర్ ఈజ్ గెటింగ్ ప్రింటెడ్. సో ఫ్లో ఆఫ్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మెయిన్ మెథడ్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్. 12 will be assigned to variable a. This condition will get checked. Since 12 is not less than 0, it returns false. So this if statement will not get executed. Else block will get executed. Let's assign minus value to this variable a. Now let me run this program. Since minus 5 less than 0, it becomes true. So this block will get executed. That is why we are seeing negative number. Once this if condition returns true and this if block will get executed, this else block will not get executed. It is the most important thing to remember. ఎప్పుడైతే if block execute అవుతుందో else block అనేది execute అవ్వదు. Now let's see if else ladder statement. Now we want to check one more condition, whether a less than 0 or a equals to 0 or a greater than 0. So here we should print it is equal to 0. ఇది సెకండ్ కండిషన్ అన్నమాట. ఇంకా బై డిఫాల్ట్గా ఏ కండిషను సాటిస్ఫై అవ్వనప్పుడు మనము ఇట్ ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్. Okay, let me save this program and execute this. So first a equals to minus 5. Minus 5 will be stored in variable a. Minus 5 less than 0. It is true. So this first if block will get executed. దాని తర్వాత ఏ బ్లాక్ అనేది కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎల్స్ ఇఫ్ ఎగ్జిక్యూట్ అవ్వదు, అలానే ఎల్స్ బ్లాక్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. లెట్స్ గివ్ ఏ పాజిటివ్ వాల్యూ. నౌ
flow will be like this. 6 will get assigned to A. 6 less than 0, no, false. So this if block will not get executed. Next కంట్రోల్ ఎక్కడికి వస్తుంది, ఎల్స్ ఇఫ్లోకి వస్తుంది. ఎల్స్ ఇఫ్లో 6 డబల్ ఈక్వల్స్ టు 0, నో, ఫాల్స్. సో ఈ ఎల్స్ ఇఫ్ బ్లాక్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇంకా బై డిఫాల్ట్గా ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ బ్లాక్లో మనము ఇట్ ఈజ్ ఎ పాజిటివ్ నెంబర్ అని ప్రింట్ చేస్తున్నాం. సో హియర్ యూ క్యాన్ సీ ఇట్ ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్. ఈ విధంగా మీరు ఎన్ని ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్స్ అయినా కానీ ప్లేస్ చేస్తూ ఉండొచ్చు. అండ్ అట్ లాస్ట్ యూ క్యాన్ ప్లేస్ ఎల్స్ బ్లాక్ విచ్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్ వెన్ నన్ ఆఫ్ ద కండిషన్స్ ప్లేస్డ్ అబౌవ్ ఇట్ గెట్స్ ఎగ్జిక్యూటెడ్. ఈ విధంగా మనము ఇఫ్ ఎల్స్ లాడర్ అనేది యూస్ చేస్తాం మల్టిపుల్ కండిషన్స్ని చెక్ చేయడానికి. నెక్స్ట్ వీడియోలో నెస్టెడ్ ఇఫ్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.